పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై అనుమానాలు కంటిన్యూ అవుతున్నాయి. గత నెల 24న చనిపోయిన ప్రవీణ్ డెడ్ బాడీకి పోస్ట్ మార్టం నిర్వహించారు డాక్టర్లు. దీంతో పాస్టర్ ప్రవీణ్ పగడాల కేసు దర్యాప్తు కీలక దశకు చేరుకుంది. పోస్ట్ మార్టం రిపోర్ట్ ఇవాళ బయటకు వచ్చే అవకాశం ఉంది. దీంతో ప్రవీణ్ యాక్సిడెంట్లో చనిపోయారా లేక ఎవరైనా కావాలని హత్య చేశారనే దానిపై కూడా క్లారిటీ రానుంది. మరోవైపు ప్రవీణ్ కు సంబంధించి రోజుకో వీడియో బయటకు వస్తుండడంతో సోషల్ మీడియాలో రోజు ప్రచారం సాగుతోంది. ఇక ప్రవీణ్ లిక్కర్ మార్టుకు వెళ్లడం, ఆ తర్వాత వైన్ షాప్ లో మందు కొనుక్కోవడంపై కూడా క్లారిటీ ఇవ్వనున్నారు పోలీసులు. ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ యశ్వంత్ అందిస్తారు. యశ్వంత్, శివ, ఏదైతే గత వారం రోజుల నుంచి కూడా ఏపీలో హాట్ టాపిక్ అయితే మారింది. ఏదైతే పాస్టర్ ప్రవీణ్ పగడాల ఈ మృతిపై కూడా సర్వత్రా పలు విమర్శలు అయితే దావిస్తుంది. దీంట్లో చూసుకుంటే మాత్రం ప్రవీణ్ పగడాల హైదరాబాద్ నుంచి ఏదైతే రాజమండ్రికి ప్రయాణం అయ్యాడో దీంట్లో కూడా మధ్యలో ఏం జరిగిందని చెప్పేసి అయితే మాత్రం అందరిలో కూడా కొన్ని అనుమానాలు దావిస్తుంది. దానికి సంబంధించి కూడా ఇప్పటికే ఆ మృతికి సంబంధించి కూడా పోస్ట్ మార్టం అయితే మాత్రం పోలీసులు నిర్వహించారు. దాంట్లో కూడా కీలకమైన అంశాలు 22 అయితే మాత్రం పలు 24 ప్రశ్నలు కూడా దాగిస్తారు. దానికి సంబంధించి కూడా ఏదైతే పోస్ట్ మార్టం నిర్వహించినటువంటి దానికి సంబంధించి పోస్ట్ మార్టం రిపోర్ట్ కూడా నేడైతే మాత్రం బయటకు రానుంది. దానికి సంబంధించి కూడా పోలీసులు తీసుకొని పోయారు. దానిపై అయితే మాత్రం సాయంత్రం పోలీసులు ఒక కీలకమైన ప్రకటనలో చేరినారు. దాంట్లో ప్రధానంగా చూసినట్లయితే మాత్రం హైదరాబాద్ లో లిక్కర్ మార్ట్కి వెళ్ళడం, హైదరాబాద్ లో ప్రయాణం అయిన దగ్గర నుంచి కూడా లిక్కర్ మార్ట్కి వెళ్ళడం, అదేవిధంగా తర్వాత విజయవాడ దగ్గర చేరుకోవటం, విజయవాడ తర్వాత 3 గంటలు అక్కడ విశ్రాంతి తీసుకోవటము, దాంతో పాటుగా వైన్ షాప్ లోకి వెళ్లి మద్యం కొనుగోలు చేయటం, అదేవిధంగా మధ్యలో 2 జరిగినటువంటి ప్రమాదాలు ఏవైతే ఉన్నాయో ఈ అంశాలు అన్నింటిలో కూడా పోలీసులు ఈ రోజు అయితే మాత్రం కొన్ని కీలక అంశాలు అయితే మాత్రం వెలువడించున్నారు. అదేవిధంగా ప్రవీణ్ ని ఇది హత్య జరిగిందా లేకపోతే ఏదైనా ప్రమాదం జరిగిందనే అంశాలపై అయితే మాత్రం కూడా పోలీసు అయితే దర్యాప్తు అయితే ముమ్మరం చేశారు. దాంట్లో కూడా ఈ అన్ని అంశాలను కూడా ఈ రోజు సాయంత్రానికి పోలీసులు ఒక నివేదిక పరంగా అయితే మాత్రం బయటకు వెలిపించే అవకాశం ఉంది. ఇంకా చూడండి మాత్రం ఇప్పటికే ప్రవీణ్ మృతికి సంబంధించి కూడా రోజుకు సంబంధించి సోషల్ మీడియాలో అయితే మాత్రం వీడియోలు అయితే మాత్రం హల్చల్ చేస్తున్నాయి. మనం చూసుకోవచ్చు. ప్రధానంగా ఎక్కడ విజయవాడలో ఉన్నటువంటి రావణపాడు రింగ్ వద్ద 3 గంటలు తీసుకున్నటువంటి రెస్ట్ తీసుకున్న సంబంధించి కానివచ్చు, అదేవిధంగా ఆయిల్ బంక్ ఆయిల్ కొట్టించుకున్న సోషల్ వీడియోలు కానివచ్చు, అదేవిధంగా జగ్గైపేట సమీపంలో ఉన్నటువంటి ఫుడ్ ప్లాజా వద్ద కూడా యాక్సిడెంట్ కింద పడిపోయినటువంటి వీడియోలు కానివచ్చు, అదేవిధంగా కేసర్ టోల్ గేట్ వద్ద కూడా కింద పడిపోయినటువంటి వీడియోలు కానీ ఇవన్నీ కూడా రోజుకొక వీడియో పోలీసులు కానివచ్చు, అదేవిధంగా సోషల్ మీడియాలో వీడియోలు అయితే హల్చల్ పరిస్థితి ఉంది. కానీ ఇప్పటికే ఇది జరిగినటువంటి 24వ తేదీ జరిగినటువంటి యాక్సిడెంట్ కానివచ్చు, ఈ రోజు జరుగుతున్నటువంటి ఈ రోజు వరకు జరిగిన పరిణామాలు పూర్తిగా దీనిపై అయితే మాత్రం ఇటు క్రిస్టియన్ సంఘాలు కానివచ్చు, కొంతమంది కూడా ఇది హత్య అని చెప్పేసి మాత్రం కొంతమంది చెప్తున్న పరిస్థితి ఉంది. కానీ పోలీసులు అయితే మాత్రం దీని ఫస్ట్ లో ప్రధానంగా యాక్సిడెంట్ కింద అయితే మాత్రం కేసు నమోదు చేశారు. దాని తర్వాత కూడా అనుమానాస్పద మృతికి అయితే మాత్రం కేసు నమోదు చేశారు. కానీ ఏదైతే దానికి సంబంధించిన కొంతమంది ఆరోపణలు ఏవైతే ఉన్నాయో దానిపైన కూడా అన్నిటికీ ఈ రోజు అయితే మాత్రం పూర్తిగా ఆధారాలతో మాత్రం ఈ రోజు మీడియా ముందుకు అయితే పోలీసులు రానున్నారు. దీంతో కూడా ఒక స్పష్టత అయితే మాత్రం కూడా ఈ రోజు రానుంది. ఇప్పటికే ఇటు ప్రవీణ్ మృతికి సంబంధించి తన సతీమణి కానివచ్చు, అదేవిధంగా తన సోదరుడు కూడా కానివచ్చు మీడియా ముందుకు వచ్చి దీన్ని రాదాంతం చేయవద్దు, మాకు సంబంధించి మృతిపై కూడా ఎలాంటి అనుమానాలు లేవు, ఏపీ పోలీస్ శాఖ ఒక స్పష్టతమైన ప్రణాళికతోనే ముందుకెళ్తుంది, మాకు పోలీసులపై పూర్తి నమ్మకం ఉందని చెప్పేది మాత్రం అటు కుటుంబ సభ్యులు కూడా వెల్లడించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా మరికొంతమంది చూసినట్లయితే ఏపీ ప్రభుత్వంపై కూడా మాకు ఎంతో నమ్మకం ఉంది, వాళ్ళు దీన్ని కావాలని ఒక పక్షపాతం లేకుండానే చట్టపరంగానే చర్యలు చేపడతారని చెప్పేసి అయితే మాత్రం విచారణ చేపిస్తారని చెప్పేసి అయితే కుటుంబాలు చెప్పారు. కానీ కొంతమంది అయితే మాత్రం కావాలని రాజకీయం చేస్తున్నారు, ఈ ప్రవీణ్ మృతిని అడ్డం పెట్టుకొని రాజకీయంగా లబ్ధి పొందాలని చెప్పేసి అయితే చేస్తారని చెప్పేసి కూడా ఇటు కుటుంబ సభ్యులు కూడా ఆరోపించిన పరిస్థితి ఉంది. దీంతో కూడా ఈ రోజు సాయంత్రానికి ఇటు పోలీసులు కానివచ్చు పోస్ట్ మార్టం రిపోర్ట్ లో ఏది ఉంది, ఇది హత్య లేకపోతే యాక్సిడెంట్ కింద మృతి చెందిన అనే కోణాల్లో కూడా ఈ రోజు సాయంత్రానికి అయితే మాత్రం బయటకు వచ్చే అంశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. శివ, రైట్, ఓకే, థ్యాంక్ యూ.